హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. సండే ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, దాంతో పాటు బర్నీ గారు తనుజ వస్తువులు ధ్వంసం చేశారు, తనుజ గారు కూడా బర్నీ వస్తువులు ధ్వంసం చేశారు. అది ఎందుకు, ఇమిటేషన్ టాస్క్ జరిగాయి. సంజనా గారికి కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సడన్ గా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వచ్చింది. అది ఎప్పుడు అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి రిఫర్ అవుద్ది. మీ వల్ల నాకు 13,000 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి వీడియోని. ఇంకా టాపిక్ వస్తే, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ గా జరిగింది. ఊహించిన కంటెస్టెంట్స్ అయితే బాటమ్ 2కి వెళ్ళారు. మనం చాలా ఓటింగ్ ఆర్డర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమినేషన్ అయితే ఉందన్నమాట. ఎలిమినేషన్ ఈజ్ ఓకే, బట్ బాటమ్ 2 ఈజ్ సర్ప్రైజింగ్. ఫస్ట్ సేవ్ అయింది ఎవరు అంటే సంజనా గారు అండ్ ఫ్లోరా గారు. వీళ్ళిద్దరు ఫస్ట్ లో సండే ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వీళ్ళిద్దరు సేవ్ అవుతారు. వీళ్ళు సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంటది అంటే మ్యాజిక్ స్లేట్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒక స్లేట్ ఇస్తారు. ఆ స్లేట్స్ లో వాళ్ళు సేఫా అన్సేఫ్ అని రాస్తారనమాట. రాసిన తర్వాత దాన్ని ఎరేజ్ చేస్తే ఎవరైతే ఎరేజ్ అయిపోతాయో వాళ్ళు అన్సేఫ్, ఎవరు ఎరేజ్ అవ్వవో వాళ్ళు సేఫ్ అనమాట. సంజనా అండ్ ఫ్లోరా అయితే ఎరేజ్ అవ్వలేదు. సో వీళ్ళిద్దరు అయితే ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు సేవ్ అయ్యారు. ఫ్లోరా గారు సేవ్ అవ్వగానే హౌస్ మేట్స్ అందరూ కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. నెక్స్ట్ సేవ్ అయింది ఎవరంటే శ్రీజాకి ఎలా అంటే టిఫిన్ బాక్స్ అయితే వచ్చాయి. టిఫిన్ బాక్స్ లో కొన్ని కప్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవరికైతే గ్రీన్ కప్స్ ఉంటాయో వాళ్ళు సేవ్, ఎవరికైతే రెడ్ కప్స్ ఉంటాయో వాళ్ళు అన్సేఫ్ అనమాట. సో శ్రీజాకి గ్రీన్ కప్స్ వచ్చాయి కాబట్టి సెకండ్ రౌండ్ లో శ్రీజ సేఫ్ అయింది. తర్వాత థర్డ్ సేవ్ అయింది ఎవరంటే రీతు చౌదరికి ఎలా సేవ్ అయింది అంటే ఒక డైస్ ఇస్తారనమాట. ఆ డైస్ అన్ని ఒక కోన్ లో అరేంజ్ చేస్తే సిక్స్ సేఫ్స్ వస్తాయి. ఎవరికైతే 6 సేఫ్స్ వస్తాయి వాళ్ళు సేఫ్. సో రీతు చౌదరికి అలా వచ్చాయి. రీతు చౌదరి 4th కంటెస్టెంట్ గా సేవ్ అయింది. ఇంకా లీస్ట్ 2కి వెళ్ళింది ఎవరు అంటే దివ్య అండ్ హరీష్. వీళ్ళిద్దరు లీస్ట్ 2కి వెళ్ళారు. వీళ్ళిద్దరిలో హరీష్ ని అయితే ఎలిమినేట్ చేసేసారు. దివ్య అయితే సేవ్ అయింది అనమాట. సో ఇది ఎలిమినేషన్ ప్రాసెస్. అంతేకాకుండా సండే ఎపిసోడ్ లో ఏమేమి జరిగాయంటే కొన్ని ఇమిటేషన్ టాస్క్లు జరిగాయి అనమాట. అంటే హౌస్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఫైట్స్ ఉంటాయి కదా, అవి ఇమిటేట్ చేయాలి. అవి ఇమిటేట్ చేసేటప్పుడు భలే పండిందంట, కామెడీ బాగా పండిందంట. శ్రీజ అండ్ దివ్య బాగా చేశారంట. శ్రీజ డెమోన్ పవన్ ఇమిటేట్ చేసింది, బర్నీ గారు శ్రీజాని ఇమిటేట్ చేశారు, అండ్ దివ్య గారు అయితే సుమన్ శెట్టి గారిని ఇమిటేట్ చేశారని మనకి వచ్చిన టాకు. సో ఈ విధంగా ఇమిటేషన్ టాక్స్ అయితే జరిగాయి. అంతేకాకుండా కొందరి మధ్య పోటీలు అయితే జరిగాయి. అందులో సంజనా గారికి రీతు గారికి మధ్య షీల్డ్ తో ప్రొటెక్ట్ చేసుకునే టాస్క్ ఒకటి జరిగింది అనమాట. ఆ టాస్క్ లో కొన్ని బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల హెల్త్ ప్రాబ్లం వచ్చి సంజనా గారు అయితే కాసేపు కూర్చుని పోయారు. వెంటనే ఇమ్ము వచ్చి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు. సో ఆఫ్టర్ 5 to 10 minutes షీఈ్ ఆల్ రైట్ అనమాట. సో చిన్నపాటి ఇష్యూ అయితే జరిగింది అక్కడ. నెక్స్ట్ ఏం జరిగిందంటే తనూజ అండ్ భరణి వీళ్ళిద్దరి మధ్యన నాగార్జున గారు చెప్పారు, చిన్నపాటి టాస్క్ పెట్టారు. ఏంటంటే తనుజకి ఇష్టమైన ఏవైనా 3 వస్తువులు బర్నీ గారు డిస్ట్రాయ్ చేయాలి, బర్నీ గారికి ఇష్టమైన ఏవైనా 3 వస్తువులను తనుజ డిస్ట్రాయ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా డిస్ట్రాయ్ చేయాలి అన్నప్పుడు బర్నీ గారు అయితే లిప్స్టిక్, పర్ఫార్మెన్స్, సమ్ క్రీమ్స్ అయితే డిస్ట్రాయ్ చేశారు తనుజ గారివి. సో తనుజ గారు కూడా ఏం చేశారంటే కొన్ని క్రీమ్స్, విటమిన్ సి ఇది ఉంటది కదా, అది డిస్ట్రాయ్ చేశారు. సో ఈ విధంగా వీళ్ళు డిస్ట్రాయ్ చేసుకున్నారు. ఇంతకాకుండా ఇమిటేషన్ టాస్క్ కాకుండా గెస్సింగ్ టాస్క్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే సెలబ్రిటీ గెస్సింగ్. వాళ్ళకి కొన్ని ఇప్పుడు చిరంజీవి ఐస్ ఉన్నాయి అనుకో, ఐస్ చూసి ఆ సెలబ్రిటీ ఎవరో గెస్ట్ చేయాలి. ఈ విధంగా గెస్ట్ చేసేటప్పుడు టెనెట్స్ గెలిచారు. టెనెట్స్ గెలడం వల్ల ఒక్కొక్కరికి ఒక లగ్జరీ బడ్జెట్ అయితే వచ్చింది. ఆ లగ్జరీ బడ్జెట్ ని వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పవన్ కళ్యాణ్కి వచ్చిన కాఫీ పౌడర్ రీతుకి అయితే ఇచ్చాడు. కానీ తనకున్న సాక్రిఫైస్ వల్ల సీజన్ మొత్తం తినుకోవడం వల్ల అది ఎవరికి కాకుండా వేస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా కొన్ని సాక్రిఫైస్ చేశారు. సో అవన్నీ క్లియర్ గా ఎపిసోడ్ లో చూద్దాం. అంతేకాకుండా ఎలిమినేషన్ అప్డేట్ మన ఛానల్ ఫస్ట్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతేకాకుండా వైల్డ్ కార్డ్స్ అనేవారు ఈ మంత్ 11th వస్తున్నారు. సో వాళ్ళ అప్డేట్స్ కూడా నేను 100% కన్ఫర్మ్ అయిన తర్వాత ఇస్తాను. సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.